ఈ మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబు ఈ గొడవల్లో మోహన్ బాబు గారు ఒక ఆయన్ని కొట్టడం, ఆయన మీద ఒక కేసు అవ్వడం, ఇప్పుడు మోహన్ బాబు ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నిజంగానే ఆయన అరెస్ట్ అవుతారంటారా? వన్ సెకండ్, మోహన్ బాబు గారి ఇంట్లో ఏదో పంచాయతీ జరిగింది, తను ఎందుకు అరెస్ట్ అవుతాడు? బేసికలీ ఆయన ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రిపోర్టరు కొట్టించుకొని బయటకు వచ్చాడు. వాడు నా ఇంటికి వస్తే నేను దన్నేవాడిని, నీ ఇంటికి వస్తే నువ్వు దంతావు. కానీ వాళ్ళే పిలిచారంట కదా. వాళ్ళు ఎవరిని పిలవలేదమ్మా, హ్యాపీగా ఎవరిని పిలవలేదు. పిలిచినా కూడా వాళ్ళు గేట్ బయటికి వస్తారు, దూసుకుంటూ రారు. అండ్ నెక్స్ట్ ఒకటి చాలా సింపుల్, సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను పలానా మోహన్ బాబు గారు మాట్లాడతారా? మాట్లాడతాను. సరే మాట్లాడండి. మోహన్ బాబు గారు మాట్లాడతారా? నేను మాట్లాడను. ఓకే సార్, మేము దూరం నుంచి ఏమన్నా చిత్రీకరించుకుంటాం. సరే చావండి, అయిపోయింది. వచ్చి మొహం మీద మైకు పెట్టి కొట్టించుకొని కావాలనే టార్గెట్ చేసి ఆయన మీదికి వచ్చారు. ఎందుకంటే మోహన్ బాబు గారు గిల్లితే ఆయన అరుస్తాడని అందరికీ తెలుసు, అవునా? కావాలనే వెళ్ళి గిల్లారు ఆయన్ని. అయినప్పటికీ పాపం ఆయన క్షమాపణ చెప్పాడు, సంబంధం లేకున్నా సరే. అంటే తన వల్ల ఒకరు బాధపడుతున్నారని క్షమాపణ చెప్పాడు. హాస్పిటల్కి కూడా వెళ్ళి చూశారు. ఎగ్జాక్ట్లీ, తన వల్ల ఒకరు బాధపడుతున్నారు అని తెలిసి ఆయన ఈ యాక్టివిటీస్ అన్నీ చేశాడు. కానీ నిజానికి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఇంతే, తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే 2 మెట్లు దిగొచ్చైనా సరే అయ్యో పాపం అనే మనుషులు, అది గుర్తుపెట్టుకోండి. సరే ఏదేమైనా ఇప్పుడు ఇంకొకటి, ఆయన రివాల్వర్స్ రద్దు చేస్తున్నారు, వెనక్కి తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇట్లా గన్ను పట్టుకొని రాలేదు కదా వాడి దగ్గరికి, పటపటపట కాల్చాలంటే ఎంతసేపు ఆయనకి? అవునా కాదా చెప్పు? రివాల్వర్ ఉంది, అది ఆయన వ్యక్తిగతంగా ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్నటువంటి పరికరం. దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడొద్దు అనే విషయం కూడా ఆయనకు తెలుసు. సో ఆ విషయంలో ఎవరు ఏమి మాట్లాడడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం మీడియా పైన కూడా మోహన్ బాబు అయితే దాడి చేయలేదు, ఇప్పటికి 100 సార్లు చెప్పిన. అండ్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు వేడుకలకి మనోజ్ అటెండ్ అయితే విష్ణు వచ్చి జనరేటర్లో పంచదార పోసాడు అని చెప్పేసి ఏదో పిచ్చి CCTV ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. మెట్ల మీద నూనెలు పోయడాలు, ఓకేనా, జనరేటర్లో పంచదారలు పోయడాలు, ఇట్లాంటి. అండ్ ఏంటి అదేంటిది, బాత్రూంలో గీజర్ ప్లగ్ బీకి షాక్ కొట్టించడాలు, ఇలాంటివన్నీ సినిమాల్లో చూస్తారే తప్పితే నిజ జీవితంలో అంత చండాలంగా విష్ణు అసలు చేయడు. హీ డోంట్ వాంట్. ఆ వేడుక బర్త్డే పార్టీని నాశనం చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన మీద నిందేయడం కాకపోతే అనవసరంగా. మనోజ్ ఏంటో ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడని తీసుకొని ఏదో రాజకీయాల్లో చేరదాం అనుకుంటున్నాడంట, భారీ బల ప్రదర్శన, 1000 కార్లు వేసుకొని ఏదో చూపిద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత చూపించాడు, అంత అక్కర్లేదు. బేసికలీ చేరు, తప్పులేదు, నువ్వు రాజకీయాల్లో చేరితే మంచిదే కదా. ఏంటి కుటుంబంలో రాజకీయ నాయకులు ఇంతమంది ఉన్నారు, మీ నాన్న కూడా రాజ్యసభకి వెళ్ళొచ్చాడు, చెయ్యి, నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే ఇంటి గుట్టు రట్టు చేయకూడదు ఎప్పుడైనా సరే. గుట్టు అంటే అదేదో వాళ్ళు సీక్రెట్గా ఏదో చేస్తున్నారని కూడా కాదు. పాపం కుటుంబంతో నీ కలహాలు వచ్చాయి, ఏదో కారణంగా, ఎందుకు వచ్చాయో తెలియదు, మారట్లా. తాగేసి వచ్చి తలుపులు తంతావు, అందరినీ తిడుతున్నావు, ఎవరిని పడితే వాళ్ళని తోసేస్తున్నావు, ఎవడి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్తున్నావు, ఒరే పందినాయాల గిందినాయాల అంటున్నావు, నచ్చిన లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు. మోహన్ బాబు గారు పెంచిన పెంపకం అయితే అంత చండాలంగా అయితే ఉండదుగా. మరి ఆయన ఎందుకు అంత బాధపడుతున్నాడు? బికాజ్ నువ్వు అలా తయారయ్యావు అని. దాన్ని ఎవరేం చేసినా ఆయన అంతేలే. బట్ ఇకపోతే ఈ పర్టికులర్ మీడియా ఏదైతే ఉందో, మోహన్ బాబు మీద దాడి చేయించుకున్న మీడియా కావాలనే ఆయన మీద ఇంకా దాడి చేస్తానే ఉంది. ఫస్ట్ డే కూడా అందుకే మాలేసుకున్న ఆయన్ని పంపాడు రిపోర్టర్ని, ఆయన అరవద్దు కరవద్దు అని. చూడు, సరే ఏమైనా చేసుకొనివ్వండి. అరెస్ట్ విషయానికి వస్తే ఎందుకు అవుతారమ్మా? ఏ కేసులో అవుతాడు? దేనికి? మోహన్ బాబు మీద జరిగింది హత్యాయత్నం. ఒకడు వచ్చాడు దూసుకుంటే ఏదో పట్టుకొని, అది మైకో తెలియదు, కత్తో తెలియదు, కట్టారో తెలియదు, ఆయన ఆత్మరక్షణ కోసం వాడిని రిటర్న్ కూడా అయిపోరా బయటకు అన్నాడు. అండ్ నెక్స్ట్ ఆ ఇన్సిడెంట్లో ఆ టైంలో ఆయన ఎందుకు అలా అగ్రెసివ్గా ఉన్నాడు అంటే, ఆ కోపానికి కూడా కారణం, ఇంటికి గేట్ కట్టుకుంటారు అందరూ, ప్రహరీ, మన ఇంటికి ఎవడు రావద్దని, తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చారు జనాలు. ఎవడు గోడ ఎక్కుతాడో తెలియదు, ఎవడు చెట్టు వెనకాల దాక్కొని అలాగే ఉంటాడో తెలియదు కదా. ఆ సిట్యువేషన్ అట్లాంటిది. పైగా రాత్రి ఎవడు కనబడి చావడే. సో ఆయన అగ్రెసివ్నెస్కి కారణం ఉంది. కారణం లేకుండా మోహన్ బాబు గారికి కోపం రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆయన కోపిష్టి, నేను ఒప్పుకుంటాను, బట్ కారణం లేకుండా ఆయనకి ఏ కోపము రాదు. ఇప్పటివరకు చాలా చూసుకోండి, అంటే పొద్దున్న లేచి అని అయితే లేవడుగా ప్రతి పర్సన్.
అక్కడ లేచి అన్నాడు అంటే అక్కడ ఏదో అయిందని అర్థం, సంథింగ్ వాజ్ హ్యాపెండ్, అది చూసుకోవాలి.